వాళ్ళ పద్ధతి విధి విధానం ఉంటుంది. ఎందుకంటే నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, నాకు లేటుగా వచ్చింది, నేను ఎవరిని వేరేగా భావించను కాబట్టి నా మనస్తత్వమే అలాంటిది కాబట్టి నాకేం ఇబ్బంది అనిపించలేదు. చాలా మందికి మేడం ఒకటి అంటే నేను పర్సనల్గా నేను ఒక జర్నలిస్ట్గా ఆలోచించట్లేదు, ప్రజల నుంచి కానీ కొంతమంది అంటే అనలిస్టుల దగ్గర నుంచి వచ్చిన మ్యాటర్ ఏంటంటే ఓడిపోయే క్యాండిడేట్ ఏముంది అక్కడ పెద్ద కలిసే అవకాశం లేదు, సో ఏముందలే అని వదిలిపెట్టేశారా ఏంటి, నాకు అర్థం కాలే. చూడండి అన్న, ఏదైనా కూడా ఒక వ్యక్తితో మనం మాట్లాడకుండా ఓకే ఆ వ్యక్తి మన గురించి ఏమనుకున్నారో నిర్ణయించకూడదు. జీవితంలో మనస్పర్ధలు ఇలాగే వస్తాయి. ఓకే ఓకే పరివారం అయినా సరే, పార్టీ అయినా సరే, స్నేహితులైనా సరే, వాళ్ళ స్థానాలలో వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళు ఏం పరిగెత్తారో, వాళ్ళు ఎంత ప్రయత్నించి ఉంటారో, అయినా ఎవరి గురించైనా తప్పుగా ఆలోచించడానికి ఒక క్షణం సరిపోతుంది. అదే వ్యక్తుల గురించి, వాళ్ళ మంచితనం గురించి ఆలోచించడానికి చాలా కాలం పడుతుంది. మనుషులతో బంధాలు బాంధత్వాలు పెంచుకోవడం ముఖ్యం, కానీ తుంచుకోవడమో, శత్రుత్వం తెచ్చుకోవడమో, ఉన్న పార్టీలోనో విమర్శించడమో అది ఏ రకమైన సంస్కారవంతమైన పని కాదు. నేను 10 మందిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకునే మనిషిని. ఈరోజు నాకు మన అధ్యక్షుల వారు కూడా నిన్న హడావిడిగా నేను ఢిల్లీ వెళ్ళిపోయారు అని, ఏమో నా కోసం అక్కడ ఏం మాట్లాడడానికి వెళ్ళారు ఇప్పుడు మనకు తెలియదు కదా. తెలియని విషయాన్ని కంక్లూడ్ చేసే వ్యక్తిని నేను కాదు. తెలుస్తుంది, ఒక 2-3 రోజుల్లో తెలుస్తుంది. అదే కాకుండా ఈరోజు నాకు ఉన్న ఫోకస్, నాకు ఉన్న సమస్య, నేను ఏం చేస్తున్నాను, నా ప్రజలు పాపం ఎంత నిరుత్సాహపడి ఉన్నారు. ఈరోజు నా ముందు ఏమిటిరా సబ్జెక్ట్ అంటే, పాప ఓట్లు వేయాలని వచ్చి ఓట్లు వెయ్యలేక వాళ్ళందరూ ఒక బాధ స్థితిలో ఉండింటారు. మనం ఎందుకు లేరనుకోవాలి. ఒక ఓటర్ అందరికన్నా ఎక్కువ ఎమోషనల్ గా ఉంటాడు, ఓటర్ ఉంటాడు. చూసాం, ఏపీలో చూసి ఎక్కడ చూసాం, ఆ ఓటర్ ఉంటాడు. ఏదో తీసుకెళ్ళాలి, గెలిపించేయాలి అని, అమ్మని గెలిపియాలి అని. అసలు మార్వాడి పని చేశారు నాన్న నిన్న. అసలు తెలుగు మాట్లాడే వాళ్ళు చేయాలంటే ఎలా పరిగెత్తారు అనుకున్నారు, ఆ యువకులు ఎట్లా పరిగెత్తారు అనుకున్నారు. కడుపు నిండిపోయిందయ్యా. అంత ప్రేమను సంపాదించాని జీవితానికంటే అసలు ఈ నిమిషంలో ఇలా నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయినా కూడా నేను ఇబ్బంది పడను. కాబట్టి ఇప్పుడు కూర్చొని, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నా కిం కర్తవ్యం, ఏం చేయాలి నెక్స్ట్ అంటే, ఈ ప్రతి ఓటుని ఏం అన్యాయం జరిగింది ఇక్కడితో వదిలిపెట్టాను. నేను వదిలిపెట్టను. నేను రీపోలింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. వదిలిపెట్టాను నాయన. ఎందుకు వదిలిపెట్టాలి? ఇది నాకు ధర్మయుద్ధం. The game has just begun. That's it. ఎలక్షన్ తో ఎండ్ అవ్వాల, ఎలక్షన్ తో మొదలయ్యింది. ఐఎమ్ కమిటెడ్. నా ప్రజలకు నేను కమిటెడ్. నా ప్రజలకు నేను విశ్వాసపాత్రురాలుగా నిలబడతాను. ఓటు వేసిన వాడికి, ఓటు వేయలేకపోయిన వాళ్ళకి. అంత పోలింగ్ బూత్ వరకు వచ్చి వెయ్యలేక నిరుత్సాహపడితే నేను మీకు ఒక చోటు చెప్తాను. రోషామేలు స్పెసిఫిక్ గా నాకు బూత్ నెంబర్ గుర్తులేదు, ఎన్ని తిరిగాను. తల్లి కొడుకు వచ్చారు. వచ్చి, అమ్మా మేరా బేటా కా ఓటునే అమ్మా, ఆప్కో దాల్తా అమ్మా అంటే, పాపం వాడిని తీసుకొని నేను వాడి స్లిప్ తీసుకొని లోపలికి పోతే, దట్ సో బ్యాడ్. ఎంత రూత్లెస్ గా ఉన్నారంటే, ఎలక్షన్ దాంట్లో ఉందయ్యా, ఎలక్షన్ సైట్ లో ఉంది, నువ్వు ఎట్లా ఒక స్టాంప్ డిలీట్ అనేసి వేస్తావు అని. మరి మీరు కంప్లైంట్ ఏమైనా చేశారు ఇక్కడ? వికాస్ రాజు గారికి కంటిన్యూస్ గా పంపిస్తున్నా నేను. ఆయన జవాబు లేదు, పాడు లేదు. 18 ఫోన్ కాల్స్ చేశాను. అది షో యూ చూడండి. వికాస్ రాజు గారికి ఐ కాల్డ్ 18 times. నో రెస్పాన్స్ ఏమన్నా ఏమీ లేదు. అసలు ఏంటయ్యా అసలు నిజంగా అది ఎంత భయంకరమో. ఇట్లనా? ఈజ్ ఇస్ హౌ యూ వుడ్ వాంట్ టు రియాక్ట్? ఐఎమ్ సర్ప్రైజ్డ్. సో నిజంగా మీరు మిస్ అయినా, నిజంగానే ఆ 1,00,000 ఓట్లు దాకా మీరు ఏదైతే చిల్లరనుకుంటున్నారో అవన్నీ నిజంగా ఒకవేళ ఉండుంటే ఈరోజు ఇంకా కాన్ఫిడెన్స్గా ఉండేవారా మీరు? ఒకవేళ పడి ఉంటే మీకు?
అయ్యా నేను మీకు ఒకటే మాట చెప్తాను నాన్న, నా కాన్ఫిడెన్స్ని ఒక ఓటు వెయ్యడమో ఇది 18 times వికాస్ రాజ్ ఎలక్షన్ పక్కన 18 సార్లు 18 సార్లు ఫోన్ చేశాను ఆయన, ఎత్తలేదు ఆయన. కానీ నా FIRకి ఎస్ అనే టైం ఉంది ఆయన దగ్గర. 18 times ఆయన ఎత్తకపోయేసరికి నేను ఏం చేస్తాను ఆయన చెప్పండి. 13 May మీకు డేట్ కూడా ఉంది చూడండి. 18 times ఫోన్ చేశాను నేను ఆయనకి. పోలీస్ వాళ్ళేమో మాకు ఇన్స్ట్రక్షన్స్ లేదు అంటారు, కనీసం లిఫ్ట్ చేసి సమాధానం కూడా లేదు, ఏం లేదు. మెసేజెస్ పెట్టాను, అయ్యా అన్యంగా డిలీట్ చేశారు అయ్యా ప్లీజ్ చూడండి, మీరు టెక్స్ట్ మెసేజెస్ పెడుతున్నా, ఫోటోగ్రాఫ్స్ పెడుతున్నా. నో హీ డిడ్ నాట్. ఓకే, సో మీరు బూత్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అదే అంటే మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేక కావాలని దొంగ ఓట్లని పట్టుకునే ప్రయత్నంలోన ఆ బురకాలను లేపి చూడడం అనేది నా చేతులతో నేను ఎక్కడ లేపానయ్యా, ఈ లేపాను అంటారు. అసలు ఇది తప్పు మాట కదా. నేను చెయ్యకుండానే వాళ్ళే తీసి చూపించారు. పోలీస్ లేడీ ఉండింది అక్కడ, ఆమె నేను చూడమని చెప్పేసింది. మా అమ్మ చెప్పింది, ప్రిసైడింగ్ ఆఫీసర్ని అడిగాం ఎందుకండి అక్కర్లేదనింది. మరి నువ్వు ఏజెంట్ చూస్తాడు కదా, మరి నేను అసలు క్యాండిడేట్నే కదా, నేను లేడీనే కదా. అమ్మా ప్లీజ్ నీ ఐడి చూపించు, ఒకసారి ఫేస్ చూపించమ్మా అంటే వాళ్ళు ఇట్లా ఎత్తి చూపించినారు. సో అది మీరే ఎత్తారు అని మీ మీద కేసులు, అదే కదా వాళ్ళకి కావాల్సింది. వాళ్ళు అర్జెంటుగా నా మీద ఇప్పుడు రామబాణం వేస్తూ FIR, అవును ధర్మంగా అమ్మా ప్లీజ్ ఫేస్ చూపించు తల్లి అంటే వాడు ఫేస్ చూపిస్తూ FIR. నువ్వు న్యాయబద్ధంగా ఏందయ్యా మా పిల్లల్ని ఇట్లా ఎత్తుకొచ్చేసావు, 500 meters వెనక కదా నాయన వాళ్ళు ఉన్నారు, ఇది ఎక్కడ అన్యాయం అంటే ఇంకో FIR. అంటే మనము ల్యాండ్లు కబ్జాలు చేయక్కర్లే, గుండాలు పెట్టి కొట్టించక్కర్లే, ఇవన్నీ చేసిన వాడికి ఉండవు FIR. అట్లా మాబ్ వేసుకొని తిరిగిన వాడు అమ్మ నా బూతులు తిట్టి వీళ్ళందరి మీద ఉండదు. నువ్వు న్యాయం కోసం పోరాడితే నీకు ఇది FIR, నువ్వు ధర్మంగా నిలబడితే నీకు FIR, నువ్వు నిజం మాట్లాడితే నీకు FIR. అది అట్లా వాడుతాంది ఇక్కడ ఉన్న రజాకార్ పోలీస్ జులుము. అండర్ కాంగ్రెస్ అండర్ MIM కలిసిపోయి నువ్వు మాట్లాడితే నీ మీద FIR వేస్తారు, నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళకి లొంగిపోయి వంగిపోయి కాంగ్రెస్ ఉందనుకుంటున్నారు లేకపోతే BRS పార్టీ ఉందనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ ఉన్నాడు, BRS అట్లే చేసింది. రాష్ట్రంలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఇలాగే ఉన్నారు. మనం నోరు తెరిచి మాట్లాడకూడదు, మనం న్యాయంగా ఉండకూడదు. వాళ్ళకు తొత్తులుగా అన్నా బతకాలి, చేతగాని వాళ్ళలాగన్నా బతకాలి. ఈ రెండిటూ కాదకుండా నేను న్యాయంగా బతుకుతా, ధర్మంగా బతుకుతా, నేను మాట్లాడతాను నిజం అంటే కథ FIR షీట్ ఏమి రాయకుండా బ్లాంక్ పేపర్ రెడీగా ఉంటుంది అన్నమాట. FIR నాకు చాలా ఫాస్ట్. అప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది, బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. సో మాధవీలత గారు ఎలా గెలుస్తారయ్యా? ఓవర్ నైట్లో స్టార్ అయిపోయిన ఆవిడ అంటే ఒక సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేసి, ఒక శాటిలైట్ మీడియాలో ఇంటర్వ్యూ చేసి, అది నేషనల్ మీడియాలో కూడా ఇంటర్వ్యూలు చేసినంత మాత్రమే అయిపోతుందా, గెలుస్తుందా అని చెప్పేసి చాలామంది సూకాళ్ళు మాట్లాడారు, నేను కూడా విన్నాను. సో అంటే జనం తలుచుకుంటే మాధవీలత గారు చెబితే నువ్వు రవికుమార్ చెబుతాను ఓట్లేరు, జనం తలుచుకుంటే వాళ్ళు ఏమనుకున్నారో చేస్తారు, కానీ మీరేమనుకుంటున్నారు? ఇలాంటి మాటలు మీకు కూడా వినిపించుంటాయి. నేను పెద్దది నన్ను పట్టించుకోను. మీరు డబ్బు బాగా వెదజల్లి చేయించుకున్నారు ఇంటర్వ్యూలను కూడా వచ్చింది మీ మీద వార్త. అనుకునే వాళ్ళది ఏముంది నాన్న, లోకులు కాకులు అనేవాడు అంటుంటాడు. ఎందుకు వాడికి ఈర్ష్య మీ మీద, మీకు వస్తున్న వాళ్ళు ఎంత ఈర్ష్యపడితే నేను అంత హ్యాపీ బా. ఎందుకని అడుగు, నిజమే మరి. జీవితంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ నీకు ఎక్కడ కనిపించాలి? స్కూల్లో కాలేజీలో ప్రోగ్రెస్ రిపోర్ట్ మార్కులతో తెలుస్తుంది. జీవితంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంతమంది ఈర్ష్యపడే వాళ్ళు ఉంటే మనం అంత ఎదుగుతున్నట్టు, అంత న్యాయంగా ఉన్నట్టు. వాళ్ళని ఈర్ష్యపడుతూ ఉండమంటేనే బెస్ట్. వాడు ఈర్ష్యపడని, నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్, ఐఎమ్ హ్యాపీ.